ఆరాధనకు సహాయకరంగా పరిశుద్ధ గ్రంథంలో నుంచి లేవీ కాండము మొదటి అధ్యాయము 17వ వచనాన్ని చదువుకుందాం. అతడు దాని రెక్కల సందున దాన్ని చీల్చవలెను, దాని అవయవ విభాగములను విడతీయకూడదు. యాజకుడు బలిపీఠం మీద అనగా అగ్ని మీద కట్టెల పైన దాన్ని దహింపవలెను. అది దహన బలి అనగా యెహోవాకు ఇంపైన సువాసన గల హోమము. ప్రియ సహోదరి సహోదరులారా, ఆరాధనకు సహాయకరంగా ఆరాధన తలంపుల్లో భాగంగా మనం చదువుకున్న ఈ లేఖన భాగమును మనం జ్ఞాపకం చేసుకుంటే, పాత నిబంధన గ్రంథములో దహన బలి గురించి మనం చదువుకున్నాం. ఈ దహన బలి దేవునికి ఇంపైన సువాసన గల హోమముగా మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఇక్కడ చదువుకుంటే 14వ వచనంలో అతడు యెహోవాకు దహన బలిగా అర్పించున్నది పక్షి జాతిలోనిదైన నెడల తెల్ల గువ్వల్లో నుండి కానీ పావురపు పిల్లల్లో నుండి కానీ తేవలను. యాజకుడు బలిపీఠం దగ్గర దానిని తీసుకొని వచ్చి దాని తలను త్రుంచి బలిపీఠం మీద దాన్ని దహింపవలెను. దాని రక్తమును బలిపీఠం ప్రక్కన పిండవలెను. బలిపీఠము, యాజకుడు, సువాసన అనే మాటల్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఆరాధనకి చేరువచ్చిన మనము కూడా కృత నిబంధన సంఘంలో క్రీస్తు రక్తంలో కడగబడిన విశ్వాసులమైన మనము ఆయన సన్నిధిలోకి వచ్చి ఆయనను ఆరాధించే మనం కూడా దేవునికి ఇంపైన సువాసన గల హోమము, దేవునికి ఇంపైన సువాసన గల ఆరాధనలు, మన కృతజ్ఞతాస్తుతులు దేవునికి సమర్పించవలసిన వారంగా మనం ఉన్నాం. ఆయన మరణ పునరుద్ధాన దినమున ఆయన సన్నిధిలో చేరి ఆయన బల్ల దగ్గర ఆయన శరీరానికి సాదృశ్యంగా ఉన్న ఆ రొట్టె, ఆ రక్తానికి సాదృశ్యంగా ఉన్న పాత్ర దగ్గర మనము సమకూరి ఆయనకి ఇంపైన సువాసన గల ఆరాధనలు మనం సమర్పించే వారంగా ఉండాలని లేఖన భాగం ద్వారా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. మరియు దాని వలముతో దాని పొట్టను ఊడదీసి బలిపీఠం తూర్పు దిక్కన బూడిదని వేయి చోట దాన్ని పారవేయవను. అతడు దాని రెక్కల సందున దాన్ని చీల్చవలను, కానీ అవయవ విభాగములను విడతీయకూడదు. యాజకుడు బలిపీఠం మీద అనగా అగ్ని మీద కట్టెల పైన దాన్ని దహింపవలెను. అది దహన బలి అనగా యెహోవాకు ఇంపైన సువాసన గల హోమము. అది దహన బలి. 14వ వచనంలో యెహోవాకు దహన బలి అని మనం చదువుతున్నాము. 17వ వచనంలోకి వచ్చేసరికి అది దహన బలి, దహించే బలి, అగ్నితో దహించే బలి. అక్కడ మనం చదువుకున్న మాటలో మనం జ్ఞాపకం చేసుకుంటే తెల్ల గువ్వ అయినా పక్షి జాతిలోది ఏదైనా తీసుకువచ్చి ఆ బలిపీఠం మీద దాన్ని పెట్టి దహించుట అగ్నితో చేసేది, కాల్చుట అగ్నితో చేసేది. కాబట్టి ఇక్కడ ఏ విధంగా దహన బలి అర్పిస్తున్నారు, ఇక్కడ ఏ విధంగా యెహోవాకు ఇంపైన సువాసన గల హోమం అర్పిస్తున్నారంటే అగ్నితో దహించుట. 14వ వచనంలో మనం చూస్తే యెహోవాకు దహన బలిగా అర్పించున్నది. 17వ వచనములో లేదంటే 15వ వచనం చివరిలో బలిపీఠం మీద దాన్ని దహింపవలెను. 17వ వచనం చివరిలో అది దహన బలి. 3 చోట్ల మనము దహన బలి అని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. యెహోవాకు దహన బలి, బలిపీఠం మీద దహన బలి, అది దేవుని దహన బలి. ఆ దహన బలి అర్పించినప్పుడు వాళ్ళు ఏ విధంగా అర్పిస్తున్నాడంటే వాళ్ళు రక్తమును బలిపీఠం మీద పిండవలెను. 17వ వచనంలోకి వచ్చేసరికి అగ్ని మీద కట్టెల పైన దాన్ని దహింపవలెను. అగ్ని మీద కట్టెల మీద దాన్ని దహింపవలను. ప్రియులారా, 4 చోట్ల మనము దహించుట, దహన బలి, దహించుట అనే మాటల్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. కట్టెల మీద మొదటిది మనం ఏదైతే ఇక్కడ పక్షి జాతిలోనైనా తెల్ల గొవ్వల్లోనైనాను తీసుకొచ్చి యాజకుడు ఆ బలిపీఠం మీద పెట్టి ఆ కట్టెల మీద కాలుచున్న అగ్ని మీద కట్టెల మీద దాన్ని పెట్టి దహించినప్పుడు అది ఇంపైన సువాసనగా ఉంటుంది. మన రక్షకుడైన యేసుక్రీస్తు వారు కూడా ఆయన అగ్నిలాగా కాల్చబడిన వాడుగా చూస్తూ ఉన్నాం. వాస్తవానికి మనందరము ఈ ఉదయకాలమందు ఆరాధిస్తున్న మనందరము కూడా
ఒకప్పుడు అగ్నిలో పడి కాలవలసిన వారం, నరకములో పడి కాలవలసిన వారము. ఏ విధంగా ఇక్కడ పక్షి కట్టెల పైన బలిపీఠం మీద అగ్ని మీద కాల్చబడినట్లుగా మనం కూడా నరకములో పడి కాలవలసిన వారము. యుగ యుగాలు ఆ అగ్ని ఆరదు, పురుగు చావదు అనే భయంకరమైన నరక వేదనలో మనం పడవలసిన వారము. ఈ లోకంలో చిన్న ఎండకే మన శరీరము తట్టుకోలేదు, చిన్న వడగాల్పులే మన శరీరం తట్టుకోలేదు, చిన్న శరీరానికి ఏమన్నా కాలితే మన శరీరం తట్టుకోలేదు. కానీ మనము ఒకప్పుడు మన స్థితిని మనం జ్ఞాపకం చేసుకుంటే యుగ యుగాలు నరకములో పడవలసిన వారము. మన శరీరము కాల్చబడిన స్థితిలో, మన ఆత్మ కాల్చబడిన స్థితిలో మనము మనము యుగ యుగాలు మండుచున్న అగ్నిలో పడవలసిన స్థితిలో ఉన్న మనల్ని తప్పించడానికి యేసు ప్రభు వారు అగ్నిలో కాల్చబడ్డారు. ఏ విధంగా ఆయన అగ్నిలో దహించబడ్డారంటే కలువరి సిలువలో ఆయన మనందరి కోసం వేలాడాడు. ఏ విధంగా ఇక్కడైతే దేవునికి ఇంపైన సువాసన గల హోమము ఏ విధంగా బలిపీఠం మీద పెట్టి, అగ్ని మీద కట్టెల మీద పెట్టి, ఆ తెల్ల గువ్వనైనను పక్షి జాతిని తీసుకువచ్చి కాల్చి దహించి దేవునికి ఇంపైన సువాసన ఏ విధంగా అర్పించారో, యేసు ప్రభు వారు కూడా కలువరి సిలువలో మనందరి కోసం ఆయన కాల్చబడిన వాడుగా, అగ్నిలో కాల్చబడిన వాడుగా మనం చూస్తూ ఉన్నాం. అప్పటికే ఆయనని కొరడాలతో కొట్టారు, అప్పటికే ఆయనను అవమానించారు, అప్పటికే ఆయనని వస్త్రహీనులుగా చేశారు, ఆయన అప్పటికి చెంప వెంట్రుకలను ఆయన పీకారు, తల మీద ఆయనకు ముండ్ల కిరీటం పెట్టారు, సిలువ యెరూషలేము వీధుల గుండా ఆయన్ని మోసుకు వెళ్తూ కొరడాలతో కొట్టారు. ఆయన శరీరము చీల్చబడింది, ఆయన శరీరము నలిగిపోయింది, ఆయన శరీరము శ్రమహోర్చబడింది, ఆయన శరీరం అంతా గాయాలతో ఆ శరీరం ఉన్నప్పుడు ఆ శరీరములో ఆయన చేతుల్లో, ఆయన కాళ్ళల్లో మేకులతో సిలువకు బంధించి ఆయనను ఆకాశానికి భూమికి మధ్యలో ఆయనను వేలాడి తీసినప్పుడు ఆయన ఎండలో ఆయన అగ్నికి ఆహుతి అయినట్లుగా, ఆయన కాల్చబడినట్లుగా, ఆయన ఎండిపోయినట్లుగా, ఆయన వేదన పొందినట్లుగా సిలువలో మనం చూస్తూ ఉన్నాం. ఆయన కార్చిన ఆ చివరి రక్తపు బొట్టు కూడా ఆయన మనందరి కోసం ఆయన కార్చిన వాడుగా ఉన్నాడు. తన్ను దూషించిన వారిని, తన్ను హింసించిన వారిని, తన్ను శిక్షించిన వారిని ఆయన క్షమించిన వాడుగా, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగురు గనక వీరిని క్షమించుమని ఆయన పలికిన శ్రేష్టమైన మాటలు మనందరి కోసం ఆయన అగ్నివలే బలైనట్లుగా మనం చూస్తూ ఉన్నాం. విలాప వాక్యములు ఒక మాటను మనము జ్ఞాపకం చేసుకుంటే, విలాప వాక్యముల్లో ఒక మాటని మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. విలాప వాక్యములు మొదటి అధ్యాయము 13వ వచనాన్ని మనం చదువుకుందాం. మొదటి అధ్యాయము 13వ వచనం. పరము నుండి ఆయన నా ఎముకల మీదకి అగ్ని ప్రయోగించి ఉన్నాడు, అది ఎడతెగక వాటిని కాల్చుచున్నది. పరము నుండి ఆయన నా ఎముకల మీద అగ్ని ప్రయోగించి ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, పరము నుండి ఆయన సిలువలో మన కోసం ఆయన వేలాడుతూ ఉండగా, ఆ మలమల కారే ఆ ఎండలో ఆయన వేలాడుతూ ఉన్నాడు. పరము నుండి, పరలోకంలో ఉన్న దేవుని నుంచి కూడా కుమారుడైన యేసుక్రీస్తు మీదకి అగ్ని రూపములో ఆయన కాల్చబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అగ్ని అనగా కంటికి కనిపించే అగ్ని అని కాదు, కానీ ఆయన యొక్క శిక్ష, ఆ పాప భారాన్ని మోయటానికి కావలసిన ఆ శ్రమలు, కావలసిన ఆ స్థితిని దేవుడు కల్పించినట్లుగా లేఖన భాగముల ద్వారా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఈ లోకంలో కనిపించే అగ్నికి కూడా యేసు ప్రభు వారు సిలువలో మలమల ఎండలో మాడిపోయిన వాడుగా, ఆయన తృణీకరింపబడిన వాడుగా, వ్యసనాక్రాంతుడుగా, చూడనొల్లని వాడుగా మనము యేసు ప్రభు వారిని సిలువలో మనం చూస్తూ ఉన్నాం. ఆయన కాల్చబడ్డాడు. ఒక దహన బలి మీద ఏ విధంగా జంతువును పెట్టి ఏ విధంగా అగ్నితో కట్టెల పైన కాల్చుతారో, ఆ విధంగా ఆ చెక్క మ్రాను మీద, ఆ సిలువ మ్రాను, ఇక్కడ బలిపీఠం మీద కట్టెలు పెట్టి పక్షిని పెట్టి కాలుస్తుండగా, ఇక్కడ దహన బలి కట్టెలకి యేసు ప్రభు వారి సిలువ అయింటుండగా, ఆ సిలువ మీద ఉన్న పక్షి జాతి యేసు ప్రభు వారు అయింటుండగా, ఆ అగ్ని, ఆయనకు వచ్చిన శ్రమల వంటి అగ్ని చేత ఆయన నలిగిపోయిన వాడుగా, శ్రమ పొందిన వాడుగా ఆయన మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఆయన చనిపోయి, ఆయన మరణించి
సమాధిలో చేయబడి మరణాన్ని జయించి ఆయన తిరిగి లేచుట ద్వారా మనకు ఉచిత రక్షణ భాగ్యం దయచేశాడు. అలాంటి ఉచిత రక్షణ భాగ్యం దయచేసిన ఆయనని, అగ్నిగుండములోంచి తప్పించబడిన ఆయనని, అగ్నిలో దహించబడిన యేసుక్రీస్తు వారిని ఈ ఉదయకాలమందు ఆరాధనలో భాగంగా మనం ఆయనకి ఇంపైన సువాసన గల హోమము మనం ఆయనకి సమర్పించవలసిన వారంగా ఉన్నాం. ఏ విధంగా మనము ఇంపైన సువాసన మనం అర్పించగలమంటే, విరిగి నలిగిన అర్పణే దేవునికి ఇష్టమైన బలులు, ఇష్టమైన సువాసన, మంచి ఆనందకరమైన బలి ఏంటంటే, మనము మన నోటితో మన హృదయములోంచి వచ్చే ఆ పాటలు కానీ, స్తుతులు కానీ, ఆరాధన తలంపులు కానీ, దేవుడు మనల్ని ఆశీర్వదించిన మన ధనంతో కానీ హృదయపూర్వకంగా విరిగి నలిగిన అర్పణే దేవునికి ఇష్టమైన బలి. దేవునికి ఇక్కడ మనం చదువుకున్న మాటలో యెహోవాకు ఇంపైన సువాసన గల హోమం ఏంటి అంటే, అక్కడ దహన బలిపీఠం మీద పక్షిని తీసుకొచ్చి కట్టెల మీద పెట్టి అగ్నితో కాల్చితే అది యెహోవాకు ఇంపైన సువాసన గల హోమము. కృత నిబంధన సంఘంలో నేటి ఉదయకాలం మందు దేవునికి ఇష్టమైన ఇంపైన సువాసన గల ఆరాధన ఏంటి అంటే, ఆయనకి విరిగి నలిగిన మనసుతో. ఈ ప్రజలు పెదవులతో నన్ను గనపరచుదురు కానీ వారి హృదయం నాకు దూరంగా ఉందని దేవుడు చెప్తున్నాడు. మనం పెదవులతో కాకుండా మన హృదయములో నుంచి విరిగిన మనసుతో, నలిగిన మనసుతో, యేసు ప్రభువారు నన్ను నరకములోంచి తప్పించబడ్డారు, నేను నరకములో అగ్నిలో కాల్చబడవలసిన స్థితిలో ఉన్న నన్ను తప్పించటానికి యేసు ప్రభువారు ఏ విధంగా బలిపీఠం మీద కట్టెల మీద జంతువును పెట్టి దహిస్తారు, ఆ విధంగా సిలువలో ఆయన దేహము శ్రమలనే అగ్ని ద్వారా ఆయన దహించబడి చనిపోయి తిరిగి లేచుట ద్వారా నాకు విమోచన దయచేశాడని ఆ విరిగి నలిగిన మనసుతో హృదయములో నుంచి ఆయనకి చెల్లించే ఆ కృతజ్ఞతాస్తుతులే దేవునికి ఇష్టమైన ఇంపైన సువాసన గల హోమముగా, ఇంపైన ఆరాధనగా ఉంటుంది. కాబట్టి ఆ విధంగా నేటి ఉదయకాలమందు ఆరాధనకి చేరువచ్చిన మనము అగ్నిలో దహించబడిన యేసుక్రీస్తు వారిని, అగ్నిలో కాల్చవలసిన స్థితిలో ఉన్న మనల్ని తప్పించటానికి అగ్నిలో దహించబడిన యేసుక్రీస్తు వారిని దేవునికి ఇష్టమైన విరిగి నలిగిన మనసుతో ఆయనకి ఇష్టమైన ఇంపైన సువాసన గల కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆయన ఆరాధించాలని ఈ లేఖన భాగం ద్వారా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. చివరిగా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 23వ వచనం. నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభు వలన పొందితిని. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెనెత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకొనుటకై దీన్ని చేయడం చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలనైన క్రొత్త నిబంధన, మీరు దీనిలోని త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకొనుటకై దీన్ని చేయడం చెప్పాను. మీరు ఈ రొట్టెని తిని ఈ పాత్రలోని త్రాగునప్పుడల్లా ప్రభువు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. కాబట్టి ఎవడు అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టెను తిన్నో లేక ఆయన పాత్రలోని త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధి అగును. కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలను. అలాగు చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రభువు శరీరం అని వివేపింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువల్లనే మీలో అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు, చాలా మంది నిద్రించుచున్నారు. అయితే మనల్ని మనమే విమర్శించుకుని ఎడల తీర్పు పొందకపోదుము. కాబట్టి ఉదయకాలమందు ఆరాధనకి మనం చేరువచ్చిన మనము ఆయనకి విరిగి నలిగిన మనసుతో ఇంపైన సువాసన గల హోమం అర్పించి ఆయన్ని గణపరిచి, మహింపరిచి, పూజించి ఆరాధిద్దాం.